ఏదైనా కథ చెప్పు పెద్దమ్మ. వచ్చి వాకిల్లో కూర్చున్న పెద్దమ్మని అడిగారు బాటసారులు. నువ్వు కథ చెప్తే వీణ మీటినట్టుగా ఉంటుంది, మురళి మోగినట్టుగా ఉంటుంది, నిద్ర కూడా వస్తుంది అన్నారు. సర్లేండి అని నవ్వుకుంది పెద్దమ్మ. పూర్వం కోసల రాజ్యాన్ని ఆర్యకుడనే రాజు పాలించేవాడు. అతనికి సూర్యకళ, చంద్రకళ, శశికళ అని ముగ్గురు భార్యలు ఉండేవారు. ముగ్గురు మంచి అందగత్తెలు, అతి సుకుమారులు. అందంగా అంత ఎత్తు ఉన్న 7 మల్లెలెత్తు కూడా తోగరంటారు ప్రజలు. ఒకరోజు ఆర్యకుడు సూర్యకళతో సహా ఉద్యానవనంలో విహరిస్తూ కొలను గట్టును కూర్చున్నాడు. తామర పువ్వులతో కొలను నిండుగా ఉంది. కంటికి ఇంపుగా ఉంది. చేయి జాసి సరదాగా ఓ తామర పువ్వును తెంచాడతను. ఆ పువ్వుతో చిలిపిగా సూర్యకళ తల మీద సుతారంగా కొట్టాడు. ఆ దెబ్బకి సూర్యకళ బాధగా అరిచి తల పట్టుకుని కింద పడిపోయింది. పరివారం చుట్టుముట్టినారామెని. చూస్తుండగానే సూర్యకళ తల బొప్పి కట్టి పెద్ద ఎత్తున వాచిపోయింది. స్పృహ కోల్పోయింది ఆమె. ఏం జరిగింది మహారాజా? ఆర్యకుడిని అడిగింది చెలికత్తె. జరిగింది చెప్పాడతను. ఎంత పని చేశారు మహారాజా? సూర్యకళ అతి కోమలం, మహా సున్నితం. మీరు అది గమనించలేకపోయారు అన్నది చెలికత్తె. రథంలో సూర్యకళను తరలించారు. అంతఃపురానికి చేర్చారు. రాజ్య వైద్యులు వచ్చారు. చికిత్స ప్రారంభించారు. రకరకాల మైపూతలను, మలములను, తైలాలను తీసుకొచ్చి వాటిని సూర్యకళకు రాసి స్వస్థత చేకూర్చారు. ప్రమాదం తప్పింది. ఊపిరి పీల్చుకున్నాడు ఆర్యకుడు. మీరు విశ్రాంతి తీసుకోండి. సూర్యకళ తల మీద సున్నితంగా నిమిరి అక్కడ సెలవు తీసుకున్నాడు రాజు. రెండవ భార్య చంద్రకళ మందిరానికి చేరుకున్నాడు. ఆర్యకుడు అన్యమనస్కంగా ఉండడాన్ని గమనించింది చంద్రకళ. అతని మనస్థితిని మార్చే యత్నంలో గలగలా నవ్విందామె. చంద్రకళ నవ్వు అంటే ఆర్యకునికి చాలా ఇష్టం. ఆ నవ్వుని చూస్తూ మామూలు స్థితికి చేరుకున్నాడతను. తల్పాన్ని ఆనుకొని కూర్చున్నాడు. అతని హృదయం మీద తలాంచింది చంద్రకళ. చెప్పండి మహారాజా, ఈ రాత్రికి మీ ముచ్చట ఏం తీర్చమంటారు అడిగింది. చెప్పనా అని ఆర్యకుడు చంద్రకళ ముఖాన్ని దగ్గరగా తీసుకునేంతలో కిటికీలో నుంచి చంద్రుడు తొంగి చూశాడు. వెన్నెల సోకింది. అంతే, చంద్రకళ మూర్ఛపోయింది. ఆందోళన చెందాడు ఆర్యకుడు. ఎవరెక్కడా అంటూ గట్టిగా అరిచాడు. కొలువు కత్తి పరుగెత్తుకొచ్చింది. మూర్ఛపోయిన చంద్రకళను చూసింది. ఏం జరిగింది మహారాజా అడిగింది. సమాధానంగా కిటికీ వైపు చూపించాడు ఆర్యకుడు. అమ్మో చంద్రుడు అంది ఆమె. పరుగున వెళ్ళి కిటికీ తలుపులు మూసింది. మహారాజును సమీపించింది. చంద్రకళ మహాసున్నితం, అతి కోమలం. వెన్నెలను తట్టుకోలేదామె. అందుకే కిటికీలతో సహా మందిరం తలుపులన్నీ మూసి ఉంచుతాం. మరి ఇవాళ ఆ కిటికీ ఎవరు తెరిచారో ఏమో, పొరపాటు ఎక్కడ జరిగిందో అన్నది కొలువు కత్తె. సాటి సేవకుల్ని కేకేసింది. వైద్యులకు కబురు అందించింది. కబురునందుకుని రాజవైద్యులు వచ్చారక్కడికి. చికిత్స ప్రారంభించారు. చంద్రకళకు మీగడలు పూశారు. పూరేకులద్దారు. ఆరోగ్యాన్ని చేకూర్చారు. స్పృహలోకి వచ్చింది చంద్రకళ. కళ్ళిప్పి మహారాజుకు క్షమించమన్నట్టుగా చూసింది. సన్నగా నవ్వాడు ఆర్యకుడు. ధైర్యం చెప్తున్నట్టుగా ఆమె బొగ్గలు నిమిరి అక్కడి నుంచి బయలుదేరాడు. మూడవ భార్య శశికళ మందిరానికి ప్రయాణమయ్యాడు. వెన్నెల పిండారబోసినట్లుగా ఉంది. పల్లకీలో ప్రయాణం ఉత్సాహంగా ఉంది ఆర్యకుడికి. దూరంగా ఎవరో వడ్లు దంచుతున్నట్టు ఉన్నారు. దంపుడు పాటలు వినిపిస్తున్నాయి. రాగయుక్తంగా బాగున్నాయి. శశికళ మందిరానికి చేరుకున్నాడు ఆర్యకుడు. పల్లకి దిగి మందిరంలోకి ప్రవేశించాడు. సేవకులు ఆదుర్దా చెందడాన్ని గమనించాడు. ఏమైంది? కంగారు పడ్డారు ఆర్యకుడు. రాణి శశికళ అరచేతికి గాయాలయ్యాయి. గాయాలా? ఎలా అయ్యాయి? వినండి మహారాజా. దూరంగా ఎవరో వడ్లను రోకళ్లతో దంచుతున్నారు. ఆ శబ్దాలకు రాణి శశికళ తట్టుకోలేరు. వాటికి రాణి అరచేతులు ఎర్రగా కమిలిపోతాయి.
వాచిపోతాయి, గాయాలైనట్టయి రక్తాన్ని స్రవిస్తాయి చెప్పారు సేవకులు. ఆశ్చర్యపోయాడు ఆర్యకుడు. పరుగున ఏకాంత మందిరానికి చేరుకున్నాడు. చేతుల్ని చూసుకుంటూ కన్నీరు పెట్టుకుంటోంది శశికళ. శశి పిలిచాడు ఆర్యకుడు. మహారాజా అంటూ వచ్చి ఆర్యకుని గుండెల్లో ఒదిగిపోయింది శశికళ. ఆమె చేతుల్ని తీసుకొని చూశాడు. రాజు సేవకులకు చెప్పినట్టుగానే శశికళ చేతులు ఎర్రగా కమిలిపోయి ఉన్నాయి, వాచిపోయాయి, గాయాలైనట్టుగా సన్నగా రక్తం స్రవిస్తున్నాయి. గాబరా చెందాడు. పరిచారికలు పరుగు పరుగున వచ్చారక్కడికి. వెండి గిన్నెల్లో మంచి గంధాలు తెచ్చారు, పైడి గిన్నెల్లో పాలు తెచ్చారు. శశికళ చేతుల్ని పాలతో కడిగి వాటిని పూరేకులతో గంధాలు పూశారు. సైనికులు హెచ్చరించినట్లుగా ఉన్నారు. దంపుళ్ళు నిలిచిపోయాయి, పాటలు ఆగిపోయాయి. కథ ముగిచింది పెద్దమ్మ. కథ ఎలా ఉంది అడిగింది. బాగుంది, బాగుందన్నారు బాటసారులు. బాగుందని చెప్పడం కాదు, సూర్యకళ, చంద్రకళ, శశికళ ఈ ముగ్గురులో అసలు సిసలైన సుకుమారి ఎవరు? ముందు ఈ సంగతి చెప్పండి అడిగింది పెద్దమ్మ. బాటసారులంతా ఆలోచనలో పడ్డారు, చర్చించుకోసాగారు. కాసేపటికి ఓ కొలిక్కి వచ్చారు. చెప్పారిలా. సూర్యకళకు పువ్వు దెబ్బ తగిలింది, చంద్రకళకు వెన్నెల సోకింది, ప్రత్యక్షంగా కనిపించాయవి. శశికళ విషయంలో జరిగిందంతా పరోక్షం, దూరం నుంచి శబ్దం వినిపించిందంతే. దానికే ఆమె గాయాల పాలైందంటే అసలు సిసల సుకుమారి శశికళే. బాగా చెప్పారు మెచ్చుకుంది పెద్దమ్మ. ఇక పడుకోండి అన్నది పాఠశాలలు ఆవిలింతలు తీస్తూ నిద్రకు ఉపక్రమించారు. ఇక మీకు కూడా ఈ కథ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఉండనా మరి. బాయ్. థ్యాంక్ యూ.